హలో ఎవ్రీవన్, ఇవాళ వీడియోలో మనం సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2018లో అడిగిన క్వశ్చన్ చూద్దామండి. మ్యాథమెటిక్స్ ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎ నెంబర్ 573xy ఈజ్ డివిజిబుల్ బై 90, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. సో ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ తెలియాలి అండ్ వై వాల్యూ తెలియాలి. సో ఈ ఎక్స్ వై ఎలా ఉండాలంటే ఆ ఎక్స్ వై వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అది 90తో డివైడ్ కావాలి. సో టోటల్ నెంబర్ వచ్చేసి 90తో డివైడ్ కావాలి. సో ఇప్పుడు 90తో డివైడ్ అవ్వాలంటే 90కి వచ్చేసి ఫ్యాక్టర్స్ ఏమేమి? సో 9 × 10గా రాసుకోవచ్చా దీన్ని? 9 × 10 అంటే ఒక నెంబర్ 10తో డివైడ్ కావాలంటే సో యూనిట్ ప్లేస్లో వచ్చేసి ఏముండాలి? 0 అయి ఉండాలి. సో వై వాల్యూ వచ్చేసి 0, మస్ట్ అండ్ షుడ్గా వై వాల్యూ వచ్చేసి 0 ఉండాలి. అండ్ ఇప్పుడు ఈ నెంబర్ 9తో కూడా డివైడ్ కావాలి. సో 9తో డివైడ్ కావాలంటే రూల్ ఏంది? సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ డివిజబుల్ బై 9, దెన్ ద నెంబర్ ఈజ్ ఆల్సో డివిజబుల్ బై 9. సో ఇప్పుడు 5 + 7 + 3. సో ఎక్స్ వాల్యూ మనకు తెలీదు. సో ఇచ్చిన వాటిల్లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. చిన్న వాల్యూ నుంచి తీసుకోండి. 3 తీసుకోండి. 3 తీసుకుంటే ఏమవుతుంది? 7 + 3 10, 10 + 5 15, 15 + 3 ఎంత అవుతుంది? 15 + 3 18 అవుతుంది. సో 18, ఈ 18 అనేది 9తో డివైడ్ అవుతుందా కాదా? సో అవుతుంది. సో నెంబర్ వచ్చేసి కూడా 9తో డివైడ్ అవుతుంది. సో ఆ నెంబర్ ఏమవుతుంది? 57330. సో ఇప్పుడు బట్ మనల్ని అడిగింది నెంబర్ కాదు. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై? ఎక్స్ అంటే ఎంత తీసుకున్నాం? 3 తీసుకున్నాం. అండ్ వై అంటే ఎంత వచ్చింది? 0 వచ్చింది. సో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు ఎంత? 3. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ వన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ ఇన్ స్టాండర్డ్ ఫామ్ అంటున్నారు. స్టాండర్డ్ ఫామ్ అంటే న్యూమరేటర్కి అండ్ డినామినేటర్కి సేమ్ ఫ్యాక్టర్ అనేది ఉండకూడదు. ఫస్ట్ వన్ చూస్తే దీనికి కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి 2 అవుతుంది. అండ్ సెకండ్ ఆప్షన్ చూసేస్తే సో న్యూమరేటర్కి డినామినేటర్కి కామన్ ఫ్యాక్టర్ అనేది లేదు. అండ్ థర్డ్ ఆప్షన్ వస్తే దీనికి కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి 3 అవుతుంది. అండ్ ఫోర్త్ ఆప్షన్ చూస్తే కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి 7 అవుతుంది. సో ఏది స్టాండర్డ్ ఫామ్లో ఉందంటే ఆప్షన్ బి వచ్చేసి స్టాండర్డ్ ఫామ్లో ఉంది. చూడండి, వాట్ షుడ్ యాడెడ్ టు -5/7 టు గెట్ -2/3. సో 5/7 -5/7కి ఒక టర్మ్ యాడ్ చేయడం వల్ల అది వచ్చేసి -2/3గా చేంజ్ అవుతుంది అన్నారు. సో యాడెడ్ టర్మ్ వచ్చేసి ఎక్స్ అనుకుంటే సో ఇది యాడ్ చేయడం వల్ల ఏమైంది? దీని రిజల్ట్ వచ్చేసి -2/3గా చేంజ్ అయిపోయింది. సో ఎక్స్ ఈక్వల్స్ ఏమవుతుంది? -2/3 + 5/7 దట్ ఈక్వల్స్ ఎల్సిఎం వచ్చేసి ఎంత? LCM వచ్చేసి 21, దట్ ఈక్వల్స్ టు -14 + 5 3s are 15/21. దేర్ఫోర్ యాడెడ్ టర్మ్ ఎంత? 1/21. సో ఇప్పుడు మనం -5/7కి 1/21 యాడ్ చేయడం వల్ల ఎంత వస్తుంది? -2/3 వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. -5/7 + 1/21 చేయండి. చేస్తే రిజల్ట్ ఏం రావాలి? -2/3 రావాలి. నెక్స్ట్ వన్ చూడండి, ద ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 5:7. 4 years from now the ratio of their ages will be 3:4. then the present age of b. సో వాళ్ళ ఏజెస్ వచ్చేసి ఏ రేషియోలో ఉన్నాయి? 5:7లో ఉన్నాయి. సో అప్పుడు వాళ్ళ ఏజెస్ వచ్చేసి ఏమవుతుంది? 5x 7x అవుతుంది. 5x నుంచి సో 4 years నా వాళ్ళ రేషియో వచ్చేసి ఏమైంది? 3:4గా చేంజ్ అయ్యింది. అంటే 4 years అంటే 5xకి 4 years యాడ్ అవుతుందా? అండ్ నెక్స్ట్ 7xకి 4 years యాడ్ అవుతుంది. దట్ ఈక్వల్స్ టు ఇది ఏమైంది? 4 years యాడ్ అవ్వడం వల్ల దాని రేషియో వచ్చేసి 3/4గా చేంజ్ అయింది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఏమవుతుంది? 5x × 4 20x, 4 4s are 16, దట్ ఈక్వల్స్ టు 7 3s are 21, 21x + 12 that equals to 21x - 20x that equals to 16 - 12. therefore x equals to 4. బట్ ఇప్పుడు మనం ఏమడిగినారు? ప్రజెంట్ ఏజ్ ఆఫ్ బి. సో ప్రజెంట్ ఏజ్ వచ్చేసి ఒకటి 5x, ఒకటి 7x. ఇది వచ్చేసి ఏ, ఇది బి. సో ఇప్పుడు మనకు కావాల్సింది బి ఏజ్ అన్నారు. ప్రజెంట్ ఏజ్ అడిగినారు. సో 7 × 4 దట్ ఈక్వల్స్ టు ఎంత? 28 years. సో బి ఏజ్ ఎంత? 28 years. చూడండి,
Two consecutive even numbers are such that half of the larger number exceeds 1/4 of the smaller number by 5 అన్నారు. సో ఇప్పుడు టూ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఎలా ఉన్నాయంటే లార్జర్ నెంబర్ని హాఫ్ చేసినప్పుడు అది దేనికన్నా ఎక్కువ ఉందన్నారు. సో ఇది వచ్చేసి 1/4. సో 1/4 ఆఫ్ ద స్మాలర్ నెంబర్ బై 5. 1/4 స్మాలర్ నెంబర్ కన్నా 5 ఎక్కువ ఉంది, లార్జర్ నెంబర్ హాఫ్ అన్నారు. సో ఇప్పుడు తీసుకుంటే సో కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అన్నా కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అన్నా మనం ఏం తీసుకోవాలంటే x+2 x+4 తీసుకోవాలి. సో ఇప్పుడు x+2 తీసుకున్నాం అనుకోండి. సో ఏమన్నారు, హాఫ్ ఆఫ్ ద లార్జర్ నెంబర్. సో ఇది ఎలా ఉందంటే 1/4 ఆఫ్ ద స్మాలర్ నెంబర్ కన్నా 5 ఎక్కువ ఉంది అన్నారు. సో ఇది ఇచ్చిన కండిషన్. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, లార్జర్ నెంబర్ కావాలి. సో దీని నుంచి ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే కదా మనకు లార్జర్ వాల్యూ వచ్చేది. సో ఇప్పుడు చూడండి x+2 ఈ 1/2 అటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది, డివిజన్లో ఉంది 2, ఇటు సైడ్ పంపిస్తే మల్టిప్లికేషన్ అవుతుంది. సో 2 ఇంటూ, సో ఇక్కడ నుంచి ఎల్సిఎం తీయండి, x+4 5s are 20/4 దట్ ఈక్వల్స్ టు 2 1s 2 2s. ఇక్కడ నుంచి ఇది మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, బై 2 ఇటు సైడ్కి వస్తే ఇంటూ 2 అవుతుంది. సో 2x+4 దట్ ఈక్వల్స్ టు x+20. దెన్ x ఈక్వల్స్ టు ఎంత 16. బట్ మనల్ని అడిగింది ఏంది, లార్జర్ నెంబర్ అన్నారు. సో కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ వచ్చేసి x+2 అయితే లార్జర్ నెంబర్ వచ్చేసి ఎంత, x+2. సో లార్జర్ నెంబర్ వచ్చేసి 18. చూడండి, ఇఫ్ 0.25 ఇంటూ 4f మైనస్ 3 దట్ ఈక్వల్స్ 0.05 ఇంటూ 10f మైనస్ 9 అన్నారు. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ డెసిమల్కి డెసిమల్కి క్యాన్సిల్ అవుట్ అయితే 25 ఆఫ్ 4f మైనస్ 3 దట్ ఈక్వల్స్ టు 5 ఇంటూ 10f మైనస్ 9. సో 5తో క్యాన్సిలేషన్, 5 1s 5 5s. సో ఇప్పుడు ఏమవుతుంది, 20f మైనస్ 5 3s are 15 దట్ ఈక్వల్స్ టు 10f మైనస్ 9 దట్ ఈక్వల్స్ టు 20f మైనస్ 10f. ఈ +10 ఇక్కడికి వస్తే -10గా చేంజ్ అయింది, దట్ ఈక్వల్స్ టు -9 -15 ఇటు సైడ్కి వస్తే ఏమవుతుంది, +15 అవుతుంది. దేర్ ఫోర్ 10f ఈక్వల్స్ టు 15 మైనస్ 9 దట్ ఈక్వల్స్ టు 6. f ఈక్వల్స్ టు ఎంత, 0.6. క్వశ్చన్ చూడండి, ఏ నెంబర్ కన్సిస్ట్ ఆఫ్ 2 digits. The digit in the tens place exceeds the digit in the unit place by 4 అన్నారు. సో ఫస్ట్ వచ్చేసి డిజిట్స్ నేను ఏమనుకుంటున్నాను, యూనిట్ ప్లేస్లో y అనుకుంటున్నాను, టెన్స్ ప్లేస్లో x అనుకుంటున్నాను. సో నెంబర్ వచ్చేసి xy. సో ఇప్పుడు నెంబర్ దీన్ని ఏం రాసుకోవచ్చు, 10x + y రాసుకోవచ్చా. సపోజ్ ఒక నెంబర్ 23 అనుకోండి, 23 అంటే 20 + 3 అనే కదా మీనింగ్. సో అలానే నేను 10x + y అని రాసుకుంటున్నాను నెంబర్ని. సో ఇప్పుడు ఏమన్నారు, టెన్స్ ప్లేస్లో ఉండే నెంబర్ ఏది, ఎక్స్ కదా. సో ఇది యూనిట్ ప్లేస్ కన్నా ఎంత ఎక్కువ ఉందన్నారు, 4 ఎక్కువ ఉందన్నారు. సో ఇది ఫస్ట్ కండిషన్, ఇది నెంబర్ 1. అండ్ నెక్స్ట్ చూడండి, ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ 1/4 ఆఫ్ ద నెంబర్. సమ్ ఆఫ్ ద డిజిట్ అంటే x + y ఈక్వల్స్ టు ఏమైందన్నారు, 1/7 ఆఫ్ ది నెంబర్ వచ్చేసి ఇదే కదా, 10x + y. సో దట్ ఈక్వల్స్ టు, ఇప్పుడు x ప్లేస్లో y + 4ని సబ్స్టిట్యూట్ చేయండి, x ప్లేస్లో y + 4ని సబ్స్టిట్యూట్ చేయండి. సో ఏమవుతుంది, దట్ ఈక్వల్స్ టు 1/7 ఇంటూ 10 ఆఫ్ x అంటే y + 4 + y. సో దట్ ఈక్వల్స్ టు, ఇప్పుడు చూడండి y + y ఏమవుతుంది, y + y 2y 2y + 4 దట్ ఈక్వల్స్ టు 1/7 ఆఫ్, ఇక్కడ చూడండి 10y + 40 + y. సో ఇప్పుడు 7 ఇటు సైడ్ తెప్పియండి, ఏమవుతుంది, మల్టిప్లికేషన్ అవుతుంది. సో 7 2s are 14 14y + 28 దట్ ఈక్వల్స్ టు 10y + y 11y + 40. సో ఇప్పుడు చూడండి 14y 11y రెండు సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది, 3y. సో ఇక్కడ వచ్చేసి 40లో నుంచి 28 పోతే, 40లో నుంచి 28 సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది, 12 అవుతుంది. సో y వచ్చేసి 4, y 4. ఇప్పుడు మనకి x ఏమవుతుంది, y 4 అయినప్పుడు x వచ్చేసి 8. దేర్ ఫోర్ నెంబర్ ఈక్వల్స్ టు 80.
సో ఎక్స్ వచ్చేసి 8, నెంబర్ వచ్చేసి 84. చూడండి, హౌ మెనీ సైడ్స్ డస్ ఎ రెగ్యులర్ పాలిగాన్ హ్యావ్ వేర్ ఇన్ హూస్ ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ 8 టైమ్స్ ఇట్స్ ఎక్స్టీరియర్ యాంగిల్ అన్నారు. సో ఇప్పుడు మనకి రెగ్యులర్ పాలిగాన్లో ఇంటీరియర్ యాంగిల్ వచ్చేసి దేనికి ఈక్వల్ అంటే ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees మైనస్ ఎక్స్టీరియర్ యాంగిల్కి ఈక్వల్, సో ఇప్పుడు ఇంటీరియర్ యాంగిల్ వచ్చేసి ఏమన్నారు 8 టైమ్స్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్ అన్నారు. సో ఇంటీరియర్ యాంగిల్ వచ్చేసి 8 టైమ్స్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్ దట్ ఈక్వల్స్ టు 180 మైనస్ ఎక్స్టీరియర్ యాంగిల్, 1 ఎక్స్టీరియర్ దట్ ఈక్వల్స్ ఏమవుతుంది 9 ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈక్వల్స్ టు 180. దెన్ ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చేసి ఏమైంది, ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చేసి 20 degrees అయింది. సో ఇక్కడ నుంచి చూడండి, ఎక్స్టీరియర్ యాంగిల్కి ఫార్ములా వచ్చేసి 360 degrees బై నెంబర్ ఆఫ్ సైడ్స్. సో మనకు అడిగింది నెంబర్ ఆఫ్ సైడ్సే కదా, సో దీన్ని మనం దేనికి ఈక్వల్ చేసుకోవచ్చు 360 degrees బై నెంబర్ ఆఫ్ సైడ్స్. 0 0 క్యాన్సల్, 2 1s 2 18s. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ వచ్చేసి 18 సైడ్స్. సో టోటల్గా ఎన్ని సైడ్స్ ఉంటాయి 18 సైడ్స్ ఉంటాయి. వన్ చూడండి, ఏబిసిడి ఈజ్ ఏ రెక్టాంగిల్ అన్నారు. సో ఏబిసిడి వచ్చేసి రెక్టాంగిల్. సో ఇక్కడ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి ఫిగర్ని, ఏబిసిడి. సో ఇక్కడ వచ్చేసి ఏ యాంగిల్ ఇచ్చారు బిఏసి, సో బిఏసి అని యాంగిల్ ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి ఎంత ఉంటుందన్నారు 48 degrees. ఫస్ట్ వచ్చేసి మనకు రెక్టాంగిల్లో సైడ్స్ ఎలా ఉంటాయి, డయాగ్నల్స్ ఎలా ఉంటాయి అనే కండిషన్ బాగా తెలియాలి. సో ఇక్కడ సైడ్స్ వచ్చేసి ఆపోజిట్ సైడ్స్ వచ్చేసి ప్యారలల్గా ఉంటాయి కదా. సో ఆపోజిట్ సైడ్స్ వచ్చేసి ప్యారలల్గా ఉంటుంది. ఇది ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉంటే ఈ లైన్ ఏసీ లైన్ వచ్చేసి దీనికి ఏమవుతుంది ట్రాన్స్వర్సల్ అవుతుంది. సో ట్రాన్స్వర్సల్ లైన్లో సో ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కదా, ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. సో ఇక్కడ 48 అయినప్పుడు ఇక్కడ కూడా ఎంత ఉంటుంది 48 degrees ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూడండి, సో నెక్స్ట్ వచ్చేసి రెక్టాంగిల్లో డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్, డయాగ్నల్స్ వచ్చేసి ఈక్వల్ అండ్ బైసెక్ట్ ఈచ్ అదర్. సో ఇక్కడ ఎంత ఉంటుందో సైడ్ ఇక్కడ కూడా అంతే సైడ్ ఉంటుంది. సో అప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటే ఇక్కడ కూడా అంతే యాంగిల్ ఉంటుంది కదా. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది యాంగిల్ డిబిసి కావాలి. సో బాగా అబ్జర్వ్ చేయండి, ఒక రెక్టాంగిల్ ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది 90 degrees ఉంటుంది. సో మనకి ఇంకొక యాంగిల్ కావాలి కదా, 90లో నుంచి 48 సబ్ట్రాక్షన్ చేయండి, ఎంత వస్తుంది 42 వస్తుంది. సో ఇక్కడ 42, సో ఇక్కడ 42 అయినప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది 42 ఉంటుంది. సో ఇక్కడ 42 అయినప్పుడు ఇవి రెండు సైడ్స్ ఈక్వల్ కదా. సో ఇక్కడ కూడా ఎంత ఉంటుంది 42 degrees ఉంటుంది. దేర్ఫోర్ యాంగిల్ డిబిసి ఈక్వల్స్ టు 42 degrees. బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఇవి రెండు ట్రాన్స్వర్సల్, ఇవి రెండు ప్యారలల్ లైన్ అయినప్పుడు ఇది ట్రాన్స్వర్సల్ అవుతుంది. ట్రాన్స్వర్సల్లో ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ 48 అయితే ఇక్కడ 48. సో ఒక రెక్టాంగిల్లో యాంగిల్ ఎలా ఉంటాయి 90 degreesగా ఉంటుంది. ఎవ్రీ యాంగిల్ వచ్చేసి 90 degrees అవుతుంది. సో 90లో నుంచి 48 సబ్ట్రాక్షన్ చేస్తే ఇటు సైడ్ ఉండే యాంగిల్ వస్తుంది. సో ఇక్కడ 42 ఉంటుంది. ఇక్కడ 42 అయినప్పుడు ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కదా. ఇక్కడ 42 ఉన్నప్పుడు ఇక్కడ 42. అండ్ రెక్టాంగిల్లో డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ అండ్ బైసెక్ట్ ఈచ్ అదర్. సో ఇక్కడ 42 ఉన్నప్పుడు ఇక్కడ కూడా 42 degrees ఉంటుంది. చూడండి, ద యాంగిల్స్ ఏబిసిడి ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి టేకెన్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ in the ratio 3:7:6:4, 3:7:6:4. దెన్ ఏబిసిడి. సో ఏబిసిడి వచ్చేసి ఒక రాంబసా లేకుంటే ప్యారలలోగ్రామా, ట్రెపీజియమా, కైటా అని అడుగుతున్నా. సో ఫస్ట్ వచ్చేసి రేషియో ఏమి ఇచ్చారు 3:7:6:4 కదా. సో ఇక్కడ యాంగిల్స్ అన్నీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో ఏది కూడా ఈక్వల్ కాదు. రాంబస్లో ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ యాంగిల్స్ ఏమవుతుంది 3 6 కదా, ఇవి రెండు ఈక్వల్గా ఉన్నాయా లేవు, డబల్గా ఉన్నాయి. సో ప్యారలలోగ్రామ్లో కూడా ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఇది కూడా ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా లేవు. ట్రెపీజియంలో వచ్చేసి ఆల్ యాంగిల్స్ ఆర్ డిఫరెంట్. కైట్లో వచ్చేసి వన్ సెట్ ఆఫ్ ఆపోజిట్
యాంగిల్స్ వచ్చేసి ఈక్వల్గా ఉంటుంది. సో ఇక్కడ ఏ సెట్ కూడా ఈక్వల్గా లేదు. సో ఇచ్చిన వాటికి బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏబిసిడి ఈజ్ ఏ ట్రెపీజియం. అర్థమైందా? నెక్స్ట్ వన్ చూడండి. ఏ డేటా సెట్ ఆఫ్ ఎన్ అబ్జర్వేషన్స్ హ్యాస్ మీన్ 2x. ఎన్ అబ్జర్వేషన్కి మీన్ వచ్చేసి 2x అంటున్నారు. అండ్ వైల్ అనదర్ డేటా సెట్ ఆఫ్ 2n అబ్జర్వేషన్స్ హ్యాస్ మీన్ x, దెన్ ద మీన్ ఆఫ్ కంబైన్డ్ డేటా సెట్ ఆఫ్ 3n అబ్జర్వేషన్స్ విల్ బీ. సో దెన్ ద మీన్ ఆఫ్ కంబైన్డ్ డేటా సెట్ ఆఫ్ 3n అబ్జర్వేషన్స్. సో ఇక్కడ వచ్చేసి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ వచ్చేసి మనకు మీన్ ఆఫ్ కంబైన్డ్ డేటాని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు చూడండి. సో ఎన్ అబ్జర్వేషన్కి మీన్ వచ్చేసి 2x. సో టోటల్ అబ్జర్వేషన్స్ ఏమవుతాయి? n ఇంటూ 2x. కంబైన్డ్ డేటా అడుగుతున్నారు కాబట్టి సమ్ చేసుకోవాలి. నెక్స్ట్ 2n అబ్జర్వేషన్కి మీన్ వచ్చి x. సో ఇప్పుడు కంబైన్డ్ డేటా n ప్లస్ 2n అంటే 3n కదా ఏది. సో ఇది దేనికి ఈక్వల్? మీన్కి ఈక్వల్. కంబైన్డ్ డేటాకి మీన్. సో దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 2nx దట్ ఈక్వల్స్ టు 4nx బై 3n. n క్యాన్సల్ అయిపోతే 4/3x. సో ఇది మీ కంబైన్డ్ డేటాకి మీన్ వచ్చేసి 4/3 ఇంటూ x. చూడండి. ద మీన్ ఏజ్ ఆఫ్ ఎ క్లాస్ ఈ 16 years ఇఫ్ ద క్లాస్ టీచర్ ఏజ్డ్ 40 years old ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్. ద మీన్ ఏజ్ ఇంక్రీజెస్ టు 17 years. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ ఆర్. సో ఇప్పుడు వచ్చేసి మీన్ ఏజ్ ఆఫ్ క్లాస్ ఈజ్ 16 years అన్నారు. సో అప్పుడు టోటల్ సమ్ ఏమవుతుంది? టోటల్ సమ్ వచ్చేసి సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి x అనుకుంటే, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈక్వల్స్ టు x అనుకుంటే అప్పుడు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి x. టోటల్ ఏజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏమవుతుంది? టోటల్ ఏజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ వచ్చేసి ఏజ్ వచ్చేసి యావరేజ్ ఈక్వల్స్ టు, యావరేజ్ అంటే మీనింగ్ ఏంది? సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ కదా. సో ఇప్పుడు వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ తెలీదు, బట్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తెలుసా? సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్ కూడా తెలీదు మనకి. యావరేజ్ ఒక్కటే తెలుసు మనకి. యావరేజ్ ఒక్కటే తెలుసు. యావరేజ్ ఎంత తెలుసు మనకి? యావరేజ్ వచ్చేసి 16 ఇచ్చినారు. సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్ తెలుసా? సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్ తెలుసు, తెలీదు. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి x అనుకుంటే సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏమవుతారు? 16x అవుతారు. సో సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ వచ్చేసి 16x years అంటే వాళ్ళ ఏజ్ సమ్ వచ్చేసి 16x అవుతుంది. 16x అవుతే ఇప్పుడు చూడండి. ఇఫ్ ద క్లాస్ టీచర్ ఏజ్డ్ 40 years, క్లాస్ టీచర్ ఏజ్ వచ్చేసి 40 years యాడ్ అవ్వడం వల్ల 16xకి 40 యాడ్ అవ్వడం వల్ల సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి x అనుకున్నాం కదా, xకు 1% యాడ్ అయినాడు. యాడ్ కావడం వల్ల యావరేజ్ ఏమైందన్నారు? యావరేజ్ వచ్చేసి 17 years అయింది అంటున్నారు. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కావాలి, అంటే x వాల్యూ కావాలి మనకి. సో దట్ ఈక్వల్స్ టు 16x ప్లస్ 40, 16x ప్లస్ 40 ఈక్వల్స్ టు 17x ప్లస్ 7, 17x ప్లస్ 17. సో 17xలో నుంచి 16x సబ్ట్రాక్షన్ పోతే ఎంత అవుతుంది? x ఈక్వల్స్ టు ఏమవుతుంది? 23. therefore నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈక్వల్స్ టు 23. అండ్ ఇన్ ఎ క్లాస్ ఆఫ్ 17 students 6 boys are failed in a test. those who పాస్ వచ్చేసి 12, 15, 17, 15, 16, 15, 19, 17, 18, 18, 9, 19 మార్క్స్. ద మీడియన్ స్కోర్ ఆఫ్ 17 స్టూడెంట్స్. మీడియన్ స్కోర్ వచ్చేసి ఎంత? మీడియన్ అంటే మిడిల్లో ఏమవుతుంది స్కోర్ అంటున్నారు. సో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఆర్డర్లో రాసుకోండి. 12 వచ్చేసి ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నాయి. అండ్ 15 వచ్చేసి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అండ్ 15 నెక్స్ట్ 16 వచ్చేసి 1 ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 17 చూడండి ఎన్ని ఉన్నాయో. 17 వచ్చేసి 2 ఉన్నాయి. 18 2 ఉన్నాయి. 19 వచ్చేసి 2 ఉన్నాయి. టోటల్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయి. అంటే ఇప్పుడు వచ్చేసి ఇంకా 6 నెంబర్స్ ఫెయిల్ అయి ఉన్నారు టెస్ట్లో అంటున్నారు. అంటే అందరికి 12 కన్నా తక్కువ వచ్చినట్టే కదా. 12 కన్నా తక్కువ ఉన్నారంటే ఇటు సైడ్ ఉన్నారు అందరూ. 1 2 3 4 5 6 అలా తీసుకోండి. 1 2 3 4 5 6 తీసుకుంటే ఇటు సైడ్ 6 తీసుకుంటే ఇంకా మిగిలిన వాటిలో మిడిల్ నెంబర్ ఏది? సో ఇటు సైడ్ 2 పోతే ఇటు సైడ్ పోతే మిడిల్ నెంబర్ ఏది? 15. సో మీడియన్ వచ్చేసి ఏమవుతుంది? మీడియన్ స్కోర్ వచ్చేసి 15.
From a well-shuffled deck of 52 cards, one card is drawn at random. What is the probability that the drawn card is a queen? సో ఇప్పుడు వచ్చేసి కార్డ్స్ టోటల్ కార్డ్స్ వచ్చేసి 52 ఉన్నాయి. 52 కార్డ్స్లో వచ్చేసి వన్ కార్డు డ్రాన్ చేసినప్పుడు ఒక కార్డు వేస్తే సో క్వీన్ వచ్చే పాసిబిలిటీస్ ఎంత? సో దీనికి మనకి ప్రాబబిలిటీ కనుక్కోమన్నారు. క్వీన్ వచ్చేసి సో ప్రాబబిలిటీకి ఫార్ములా వచ్చేసి ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. సో దట్ ఈక్వల్స్ టు ఫేవరబుల్ అవుట్కమ్స్. క్వీన్ ఎన్ని టైమ్స్ వస్తుంది? 52 కార్డ్స్లో 4 టైమ్స్ వస్తుంది. సో టోటల్ అవుట్కమ్స్ ఎంత? 52 4తో 4 1s 4 1s 4 3s 2 దట్ ఈక్వల్స్ టు ప్రాబబిలిటీ వచ్చేసి 1/13. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటున్నారు. ఇచ్చిన వాటిలో వచ్చేసి 36 81 64 25. సో ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్సే. బట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ చూసుకోండి ఒకసారి. నెంబర్ ఆఫ్ జీరో వచ్చేసి ఈవెన్ ప్లేస్ అయ్యి ఉంటే ఈవెన్ ఉండాలి. అంటే ఇక్కడ 2 ఉన్నాయి. సో అలాగా 4 6 8 అలా ఉంటే అవి పర్ఫెక్ట్ స్క్వేర్. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఉన్నాయి. 3 జీరోస్ ఉన్నాయంటే పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. సో ఇట్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, విచ్ లీస్ట్ నెంబర్ మస్ట్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 176 టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నారు. సో దీనికి వచ్చేసి బెస్ట్ వే వచ్చేసి డివిజన్ మెథడ్. సో 176ని డివిజన్ మెథడ్లో చేయండి. ఏమవుతుంది? 1 1s 1. సో నెక్స్ట్ డ్రాప్ వచ్చేసి 76 1కి 2. సో ఏం తీసుకోవచ్చు ఇక్కడ? 3s 23 3s 23 into 3. సో తీసుకుంటే 3 3s are 9 69. 24 4s తీసుకుంటే 4 4s are 16 8 + 1 9. సో ఇక్కడ 3s తీసుకోండి. ఇక్కడ 3s తీసుకుంటే 69. 16లోంచి 9 పోతే ఎంత? 16లోంచి 9 పోతే 7 కదా. సో సబ్ట్రాక్టెడ్ టర్మ్ వచ్చేసి ఎంత? 7. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, √288/128 ఈజ్ ఈక్వల్స్ టు అంటున్నారు. సో దీన్ని ఏం రాసుకోవచ్చు మనము? 144 × 2గా రాసుకోవచ్చా? అండ్ దీన్ని మనం ఏం రాసుకోవచ్చు? 64 × 2గా రాసుకోవచ్చా? సో రెండు న్యూమరేటర్ డినామినేటర్కి స్క్వేర్ రూట్ ఉంది. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే 144 వచ్చేసి దేనికి స్క్వేర్? 12 స్క్వేర్ అంటే 12 రాసుకోవచ్చు. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ చేసేసి దీన్ని 8 రాసుకోవచ్చు. సో చూస్తే 4 2s 4 3s. సో ఆన్సర్ ఏమవుతుంది? 3/2కి ఈక్వల్. చూడండి, ద వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబికల్ బాక్స్ ఇస్ 32.768 cubic meters. దెన్ ద లెంత్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద బాక్స్ ఈజ్ అన్నారు. సో వాల్యూమ్ వచ్చేసి ఎంత ఇచ్చినారు? 32.768. వాల్యూమ్ అంటే మీనింగ్ ఏంది? క్యూబ్లో అంటే L3గా రాసుకోవచ్చా? సో L3 = 32.768. సో ఇప్పుడు మనకేం కావాలి? లెంత్ ఆఫ్ ఎ సైడ్ ఆఫ్ ద బాక్స్ అన్నారు. సో లెంత్ ఏమవుతుంది? √32.768 దట్ ఈక్వల్స్ ఇది దేనికి క్యూబ్ అంటే 3.2కి క్యూబ్. సో ఒక్కొక్క సైడ్ లెంత్ వచ్చేసి ఎలా ఉంటుంది? 3.2 సెంటీమీటర్స్ అండి. బై వాట్ లీస్ట్ నెంబర్ షుడ్ 648 బి మల్టిప్లైడ్ టు గెట్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ అన్నారు. 648కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 8తో 8 8 64 8 1 8. సో దీన్ని ఏం రాసుకోవచ్చు? 2 క్యూబ్గా రాసుకోవచ్చు. అండ్ దీన్ని ఏం రాసుకోవచ్చు? 9 స్క్వేర్గా రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఏం మల్టిప్లై చేయాలి? అది పర్ఫెక్ట్ క్యూబ్ కావాలంటే 9ని మల్టిప్లై చేయాలి. సో రిక్వైర్డ్ నెంబర్ = 9. చూడండి, గివెన్ దట్ 30,48,625 3,375 × 729 అని వాళ్ళే ఇచ్చారు. దెన్ వాట్ ఈస్ ద క్యూబ్ రూట్ ఆఫ్? సో దీని క్యూబ్ రూట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దేనికి క్యూబ్ రూట్? 15కి. అండ్ దేనికి క్యూబ్ రూటు? ఇది క్యూబ్ రూట్ వచ్చేసి 9కి క్యూబ్ రూట్. సో ఇది వచ్చేసి 9కి క్యూబ్ రూట్. సో ఏమవుతుంది? 15 9s 135. సో దీనికి క్యూబ్ రూట్ ఎంత? 135.